ఆద్య కళ ఏమిటి? ఎందుకు మనము దీని గురించి తెలుసుకోవాలి అని అంటే, మనం మాట్లాడవలసినటువంటి వ్యక్తి ఒక నిలువెత్తు చారిత్రక విజ్ఞాన ఖని జయదేర్ తిరుమలరావు గారు. సేకరించిన ప్రతి కళాఖండం మానవ విజ్ఞానంలో భాగం. మన భారతదేశపు ఆదివాసీ సృజనాత్మక శక్తికి నిదర్శనం. ఇవి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది సర్వ మానవులకి తరతరాలుగా ఉపయోగపడుతూ వస్తున్నటువంటి వస్తువులు, వాద్యాలు, పరికరాలు. ఏది ఏమైనప్పటికీ అది జ్ఞానంలో భాగం. ఏంటి జయదేర్ తిరుమలరావు గారు ఇప్పటి వరకు మనకి ఒక కవిగా, రచయితగా, పరిశోధకులుగా, ఆచార్యులుగా అనేక రకాలుగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. కానీ అంతకు మించినటువంటి ఆయన చేసినటువంటి పనిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భారతీయ జ్ఞానం గురించి అతి ప్రాచీన కాలం నుంచి మనకు కథలుగా, పరిశోధనగా, ఒక నిదర్శన పూర్వకంగా వివరించి చెప్పే మహాగ్రంథాలు ఈ కళాఖండాలు అని మనం అనవచ్చు. కానీ వాళ్ళకవి మామూలు వస్తువులే. కళాఖండం ఎప్పుడవుతుందంటే, దానిలో విడదీయరాని జీవితం, కనిపించే జీవితం, వినిపించే జీవితం అందులో నిక్షిప్తమై ఒక సంకేత రూపంలో మనతో సంభాషిస్తాయి. మనని విస్మయ చకితుల్ని చేస్తాయి. వాటి రంగులు, వాటి నమూనాలు, వాటి డిజైన్లు, వాటి ఆకారాలు అన్నీ కూడా మనకి ఒక కొత్త వెలుగును ప్రసాదిస్తాయి. ఐదు దశాబ్దాల కృషి. ఈ 5 దశాబ్దాల కృషిలో మన దేశ మూలవాసుల జీవన విధానం, సంస్కృతిని ఎందుకు ప్రపంచాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు? ఎందుకు ఇది మరుగున పడిపోయిందని అనుకుంటున్నారు? ఈ మరుగున పడిపోవటానికి గల కారణాలేంటి? దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రక్షించుకోకపోతే మనకు జరిగే నష్టం ఏంటి? ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు సులభంగా గూగుల్లో రావు. తెలుసుకోవాలి, మాట్లాడాలి, అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాలి. అలాంటి అనుబంధాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు జయదేర్ తిరుమలరావు గారు. మేము సేకరించి 50 ఏళ్ళైనాయి, పాడైపోతున్నాయి. ఈ సమాజం పట్టించుకోకపోతే ఏ సమాజం పట్టించుకుంటుంది? ఏ మనుషులు పట్టించుకుంటున్నారు? అలాంటి మనుషులు ఎవరో తెలియజేయండి. వీటన్నింటినీ సమాజానికి మేము అంకితం చేస్తున్నాము. ఎంత ధైర్యం ఉంటే మీరు వీటిని స్వీకరించండి. ఇటు పౌర సమాజం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంత వాటి గైడ్లైన్స్ చదివితే ఎవరు కూడా ఈ మ్యూజియంస్ ఏర్పాటు చెయ్యరు. ఇలాంటి మ్యూజియంస్ ఏర్పాటు చెయ్యరు. డబ్బున్న వాళ్ళే మ్యూజియంస్ ఏర్పాటు చేసే పరిస్థితి దాపురించింది. దాని నుంచి బయటపడి మానవుల సంబంధ బాంధవ్యాల మధ్య నుంచి రూపొందినటువంటి ఈ సంపద గొప్ప వారసత్వ సంపద, కళా సంపద, నృత్య సంపద, సంగీత సంపద. ఈ సంపదని పోడగొట్టుకోకండి. ఈ సంపదను తీసుకువచ్చే వరకు మా బాధ్యతను మేము నిర్వహించాము. మీరు ముందుకు రండి, చేతులు చాచండి, మేము ఇస్తాము. ఆలింగనం చేసుకోండి ఈ వస్తువులని. అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి. మీరు మానవీయమైనటువంటి విలువలకి అవి తార్కాణాలు. వాటిని గమనించండి, గుర్తించండి, కాపాడండి.